बड़ा एंटरटेनमेंट वाला आ गया। హే గాయ్స్ నమస్తే, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వీడియో ఎవరి గురించి అంటే స్పెషల్లీ ఎవరైతే మూవీస్లోకి రావాలని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో, మాకు యాక్టింగ్ చేయడం చాలా ఇంట్రెస్ట్ ఉంది కానీ మాకు ఎటువంటి గైడెన్స్ లేక మేము నెక్స్ట్ స్టెప్ వేయలేకపోతున్నామని ఎవరైతే అనుకుంటారో, సో వీడియో స్పెషల్ వాళ్ళ గురించి. అండ్ వీడియోని చూసిన కింద ఒక లైక్ వేసుకోండి. సో మన కంటెంట్ చాలామందికి ఫార్వర్డ్ అవుతుంది. మీలాగా ఎవరికైతే ఈ మూవీస్లోకి రావాలని ఉన్నదో సో అలాంటి వారికి కూడా వీడియో అనేది చాలా మందికి ఫార్వర్డ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసినందుకు వీడియోకి లైక్ వేసుకోండి. యా, కమింగ్ టు ద మ్యాటర్ ఏంటంటే, ఇలా చాలామంది మూవీస్లోకి రావాలనుకుంటారు. సో ఆ కరెక్ట్ గైడెన్స్ లేక మీరు మూవీస్లోకి ఎలా రావాలి స్ట్రగుల్ అయ్యి ఇంటికానే ఉండిపోతారు. సో ఆలోచించి అది వీక్ దానికొని సగం లైఫ్ అలానే వేస్ట్ అయిపోతుంది. సో మూవీస్లోకి రావాలనుకుంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇంటికాడ ఆలోచిస్తే ఏది కాదు. సో మూవీస్లో నువ్వు ఫస్ట్ రావాలనుకుంటే ఫస్ట్ ఒక లొకేషన్ అని ఉంటుంది. ఓకే, యాజ్ నువ్వు ఒక ఇంజనీరింగ్ చేసినావు అంటే నీకు జాబ్ సెక్టార్ అనేది అదొక కంపెనీస్ ఉంటాయి, జాబ్స్ ఉంటాయి. సో నువ్వు వ్యవసాయం చేయాలనుకుంటే నీకు ఫార్మింగ్ కోసం ఒక ల్యాండ్ అని ఉంటుంది, సో అందులో వ్యవసాయం చేసుకోవచ్చు. సో మూవీస్లోకి రావాలనుకుంటే స్పెషల్ ఎక్కడికి వెళ్ళాలి? సో మూవీస్ కానీ సపరేట్ ప్లేస్ అంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉంది. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలంటే ఎలా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మూవీలో కనిపించాలనుకుంటే ఎలా? సో అదంతా మన వీడియోలో స్క్రాచ్ నుంచి చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడు. అండ్ రేపే నా జర్నీ స్టార్ట్ చేయబోతున్నా. మీకు A to Z క్లియర్గా ఉంటుంది వీడియోలో. ఓకే, ఎలా మూవీస్లోకి వెళ్ళాలి, సో వాట్ ఎవర్ అక్కడ ఉండే పంచాయతీలు ఏంది, ఆ కథ ఏంది అనేది మొత్తం వీడియోలో చెప్తాం. సో వీడియోని మాత్రం మిస్ కాకు. ఓకే, అండ్ వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు. ఏంటి గాయస్, ఇట్స్ అ మార్నింగ్ టైం అండ్ మనకి లైటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ చెక్ చేసుకుంటున్నాం మనం స్క్రీన్లో ఎలా కనిపిస్తున్నామని. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. సో ఫైనల్లీ మనం అనుకున్న లొకేషన్కి వచ్చేసినాం. ఇదే జూబ్లీ హిల్స్ బస్ స్టేషన్. సో గైస్, ఫైనల్లీ మనం JBS బస్ స్టేషన్లో ఉన్నాం. అండ్ ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ రూట్ ఎక్కడో మీకు చెప్తా. సో ఫాలో అప్. జూబ్లీ హిల్స్ బస్ స్టాప్ నుంచి కొంచెం మీరు స్ట్రైట్గా వస్తే మనకి మెట్రో ఉంటుంది. సో మెట్రో నుంచి మన జర్నీ కొంచెం ఈజీ అండ్ సింపుల్ వే ఉంటుంది. సో చూస్ మెట్రో. సో వెయిటింగ్ ఫర్ లిఫ్ట్. అండ్ ప్రెజెంట్ ద టైమ్ ఈస్ 11 AM అండ్ బయట కూడా చాలా క్లౌడీగా ఉంది. సో ఇప్పుడు మనం వెళ్ళాల్సింది యూసఫ్గూడ. సో పరేడ్ గ్రౌండ్స్ యూసఫ్గూడ. అండ్ టికెట్ కాస్ట్ 35 రూపీస్ పర్ ఈచ్. మోస్ట్లీ వీడియో హైదరాబాద్ వాళ్ళకి కాకుండా బయట స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు, అంటే ఆంధ్రప్రదేశ్ అవ్వనివ్వండి అండ్ తమిళనాడు అండ్ సో ఎక్సెట్రా స్టేట్ నుంచి వచ్చే వాళ్ళకి ఈ బేసిక్ నుంచి చెప్తున్నాం కదా. సో వీడియో అనేది చాలా వాళ్ళ ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియోలో మనకి ఎగ్జాక్ట్ స్క్రాచ్ నుంచి చెప్తున్నా, అంటే స్టార్టింగ్ జర్నీ నుంచి ఎండ్ వరకు చెప్తున్నా. సో ఫోకస్ చేయండి. సో మన యూసఫ్ కూడా అవ్వాలి. సో అదే మన లొకేషన్ ఇప్పుడు. ఈ మెట్రోలో ఉన్న పబ్లిక్కి ఏదో AC ఉంది కాబట్టి ఇంత కంఫర్ట్గా ఉంటున్నాం, కానీ లేకుంటే మాత్రం చాలా కష్టం. సో ఫైనల్లీ మన మెట్రో అయిపోయింది. మెట్రోలో జర్నీ అయిపోయిందని. ప్రెజెంట్ మనం యూసఫ్గూడ మెట్రో స్టేషన్లో ఉన్నాం. నౌ ఇట్స్ టైమ్ ఫర్ ఎగ్జిట్. సమ్ పీపుల్ సీయింగ్ డిఫరెంట్ రే. సో గాయ్స్, ఫైనల్లీ మనం ఎగ్జిట్ చేయాలి ఇప్పుడు. సో ఎగ్జిట్ రూట్ ఇది. సో ఫైనల్ మనం వచ్చేసినాం. ప్రజెంట్ ఇప్పుడు యూసఫ్గూడలో ఉన్నాం. సో యూసఫ్గూడ నుంచి లొకేషన్ ఎక్కడని మీకు ముందు చెప్తా. సో చూసాను. సో నేను లెఫ్ట్ సైడ్ దిగా. సో లెఫ్ట్ సైడ్ దిగిన తర్వాత ఎంట్రీ పార్ట్ ఇలా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు ఒక గుడి ఉంటుంది. ఓకే, అండ్ ఇక మీరు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పిల్లర్ నెంబర్స్. ఓకే, ప్రెజెంట్ మనం C1535 దగ్గర ఉన్నాం. ఓకే, C1535 దగ్గర ఉన్నాం. సో ఇక్కడ నుంచి కొంచెం ముంగడికి వెళ్తే సో పిల్లర్ నెంబర్ ఫోకస్ చేయండి. సో మీకు ఎగ్జాక్ట్లీ రూట్ అనేది అర్థమవుతుంది. ఓకే, పొద్దున్న బేవర్స్గా తయారయ్యారు. సో బ్యాక్ సైడ్ ఉంది యూసఫ్గూడ మెట్రో స్టేషన్. సో నేను దిగి ఎగ్జాక్ట్లీ ఫ్రంట్కి డైరెక్షన్లో వెళ్తున్నా. నేను నడుస్తున్న ఈ ప్లేస్ అంతా కృష్ణనగర్ ఏరియా ఇది. అండ్ స్ట్రైట్కి వెళ్తే మీకు 1542 పిల్లర్ నెంబర్ కనిపిస్తుంది. ఓకే, C1542 అండ్ సీక్వెన్స్ వైజ్ ఇవన్నీ లైన్లు ఉంటాయి.
ఎంకే స్టోర్స్ ఎగ్జాక్ట్లీ C1543 ఈ లొకేషన్లో మీరు సీరియల్స్కి వెళ్ళాలనుకుంటే మార్నింగ్ 6 o'clock నుంచి ఇక్కడ పిక్ చేసుకుంటారు అనమాట. ఓకే 5:30 6 o'clock నుంచి ఇక్కడ ఎంకే స్టోర్స్ దగ్గర పిక్ చేసుకుంటారు. ఈ సీరియల్స్లో వెళ్తే బెనిఫిట్ ఏంటంటే మీకు క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది మార్నింగ్ 5 o'clock విజన్ ఇది, అండ్ ఇది డే విజన్. సో ఆ కేఫ్ చూడండి, మీరు లైబాస్ కేఫ్ అని ఉంది కదా, సో ఈ లొకేషన్ స్టార్ట్ చేస్తే మీకు ఫ్రంట్ వరకు బస్సెస్ ఉంటాయి అనమాట. ఓకే ఈ మూవీ షూట్ పికప్ అనేది మార్నింగ్ 4 o'clock 4:30 నుంచి పిక్ చేసుకుంటారు. అండ్ మీరు లొకేషన్స్ కరెక్ట్ చూడండి, అండ్ పిల్లర్ నెంబర్, అండ్ మీకు రైట్ సైడ్ ఎవ్వి కేక్స్ అని ఉంది కదా, సో ఆ బేకరీకి ఆపోజిట్లో ఇవే. ఒకసారి నైట్ విజన్ చూడండి. సో గైస్ నేను బ్యాక్ సైడ్ చూపిస్తున్న ఆ లొకేషన్ నుంచి అండ్ ఆ కార్నర్ వరకు పిల్లర్ వరకు ఇక్కడ నుంచి అక్కడ దాకా బస్సెస్ అని చాలా వెయిట్ చేస్తుంటుంది. అండ్ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు ఇక్కడ నుంచే స్టార్ట్అప్ చేస్తారు. అండ్ దానికి ఆపోజిట్లోనే ఇక్కడ మీకు సీరియల్స్ పిక్ చేసుకుంటారు. HDFC బ్యాంక్ ఉంటుంది, అక్కడ నుంచి సీరియల్ యాక్టర్ని పిక్ చేసుకుంటారు. HDFC బ్యాంక్ ఉంది కదా, సో అక్కడ నుంచి పిక్ చేసుకుంటారు. అండ్ సీరియల్స్కి నైట్ టైం అనేది చాలా లేట్ అవుతుంది. మూవీస్ అనేది ఏంటంటే మార్నింగ్ తీసుకో ఈవినింగ్ వదిలేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఎగ్జాక్ట్లీ మార్నింగ్ 5 o'clock విజన్ ఇది HDFC బ్యాంక్. సో అక్కడ నుంచే పిక్ చేసుకుంటారు అనమాట. ఈ C1550 నుంచి C1551 వరకు ఇక్కడ అంతా జూనియర్ ఆర్టిస్ట్లో ఉంటారు. ఇప్పుడు ఎవరు కనిపారు డే టైంలో, మార్నింగ్ 5 o'clock మాత్రం ఘోరంగా పబ్లిక్ ఉంటారు, పిక్చర్ పబ్లిక్ ఉంటారు, చూస్తున్నారు కదా. సో ఇక్కడ చాలామంది వర్కర్స్ వెళ్తూ ఉంటారు, అండ్ చాలామంది జూనియర్ ఆర్టిస్టులు వెళ్తూ ఉంటారు, అండ్ మేకప్ ఆర్టిస్టులు చాలామంది. ఒక సినీ ఇండస్ట్రీ అనేది పబ్లిక్ మొత్తం ఇక్కడ ఉంటారు. మీకు ఆపోజిట్లో జిమ్ అనేది ఉంటుంది, సో దాని ఆపోజిట్లో ఈ లొకేషన్ అనేది ఉంటుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్స్ గుర్తుపెట్టుకోండి, అండ్ మీరు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎవరిని అడగకుండా ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. సో అప్పుడు ఈ ఏరియా వరకు జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళం పిక్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ చెప్పాను అన్నపూర్ణ స్టూడియోస్ వెళ్దాం. కనిపించే మంచి వాటర్ డ్రైనేజ్ వాటర్ అది. అండ్ ప్రెసెంట్ ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తున్నాం. మీరు చూస్తుంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 మెట్రో స్టేషన్. సో ఆ స్టేషన్ కిందనే మార్నింగ్ 5 o'clock జూనియర్ ఆర్టిస్టులు పిక్ చేసుకుంటారు. సో అన్నపూర్ణ స్టూడియోస్ ఇది. సో మనం అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తున్నాం. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నపూర్ణ స్టూడియో ఇది. సో కమాన్, మనకి ఎంట్రీ లేదు. అన్నపూర్ణ స్టూడియో ఎంట్రీ చేయాలంటే మీకు OTP అనేది ఉండాలి, ఒక కోడ్ అనేది ఉండాలి. సో ఆ కోడ్ ఉంటేనే మీరు అన్నపూర్ణ స్టూడియోస్లోకి ఎంట్రీ అనేది ఉంటుంది. ఫైనల్ ఈ లొకేషన్లో చాలామంది షూట్స్ తీసుకొని పోతారు సీరియల్స్. ఈ వ్లాగ్ నేను 1 o'clock షూట్ చేస్తున్నా. సో వాక్ చేసి మొత్తం టీషర్ట్ అంతా దడిచిపోయింది. ఎవరిని ఏం పట్టించుకోవద్దు, కలిస్తే గంగలు కలుస్తాం. మా కెమెరామెన్ అప్పని చెప్తుండు, బ్రో ఆకలి దంచేస్తుంది బ్రో అని. సో అక్కడే ఉన్న లైబాస్ కేఫ్ అని ఉంది, సో అందులో తినడానికి వచ్చేసి. ఈ ఫిలిం ఇండస్ట్రీకి ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ గురించి క్లిప్ అనేది చూడండి. ఇక్కడ వీళ్ళ యాంగర్లో షూట్స్ అనేది 2 types ఉంటాయి, ఒక మాస్ షూట్ అండ్ ఒక క్లాస్ షూట్ అని. సో ప్రెజెంట్ ఇది మాస్ షూట్. మాస్ అంటే ఇక మొత్తం డ్రెస్సింగ్ అంతా మాస్క్ ఉంటుంది. ఇక్కడ షూట్లో ఇలా ఫుడ్ ఆ కథ ఎట్లుంటే ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. ప్రెజెంట్ వాళ్ళ వెహికల్ దగ్గర ఎందుకు ఆగారంటే ప్లేట్స్ గురించి. వాళ్ళు తినడానికి ప్లేట్స్ గురించి అక్కడ ఆగారు. సో ఇట్లుంటే జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ అంటే. ఇక్కడ వీళ్ళు లైన్ ఏందని షాక్ కాకండి. ఇక్కడ మొత్తం ఒక 100, 200 మెంబర్స్ ఏ టైం అయినా కానీ వాళ్ళకు ఒక క్యాల్కులేషన్ ఉంటుంది అనమాట. వీళ్ళని అందరినీ ఒక ఏజెంట్ అనేటోడు తీసుకుపోతాడు. సో ఒక్కొక్కరి మీద ఏజెంట్ అనే వాళ్ళు 100, 200 వీళ్ళ మీకలు దొబ్బుతారు. ఓకే దాని కమిషన్ అని రెస్పెక్ట్గా పిలుస్తారు వీళ్ళు. అండ్ డే టైంలో ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఇలా ఉంటుంది అనమాట. అంటే అందరూ అనుకుంటారు కదా మూవీస్ అంటే రాయల్ ఫుడ్ ఉంటుంది ఇట్లా అని. ఆ రాయల్ ఫుడ్ అంతా ఎవరికంటే మెయిన్ కాస్టింగ్ ఉంటారు కదా మూవీ యాక్టర్స్కి ఇట్లా వాళ్ళకి. ఈ జూనియర్ ఆర్టిస్టులు అనే వాళ్ళందరికీ ఏంటంటే ఒక లేబర్కి ఉండే ఫుడ్ లాగా వీళ్ళకి అనేది ఉంటుంది అనమాట. ఓకే ఇప్పుడు మీరు చూస్తుంది ఒక మూవీ క్లిప్ ఇది. సో బ్యాక్గ్రౌండ్ నిలబడ్డారు కదా వాళ్ళందరూ జూనియర్ ఆర్టిస్టులు. సో జూనియర్ ఆర్టిస్ట్ వర్క్ ఏంటంటే ఇది ఒక సింపుల్ క్లిప్.
యా గాయ్స్, వీడియో చూసారు కదా, హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. మీకు వీడియోలో చెప్పాను కదా, బస్సులో పికప్ చేసుకుంటారు అని, సీరియల్స్ కానీ మూవీస్ కానీ పిక్ చేసుకుంటారని చెప్పిన కదా, ఎస్పెషల్లీ మూవీస్కి అనమాట. అండ్ ఇక మెయిన్ జరిగే కథ ఏంటంటే, ద ఏజెంట్స్ ఎవరైతే మీరు తీసుకొని పోతారో, ఓకే, వాళ్ళు స్టార్టింగ్ అప్ మీకు చెప్తారు ఇంత 400 పేమెంట్, 500 పేమెంట్ అని. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి యాక్చువల్ పేమెంట్ అంటే వస్తుంది. ఆ వచ్చిన పేమెంట్ నుంచి వీళ్ళు అమౌంట్ తీసేసుకుంటారు. అమౌంట్ తీసుకొని అందులో కన్వీనియన్స్ అని ఒక 100-200 రూపీస్ కన్వీనియన్స్ అని ఇస్తారు. సో అందులో అందరిని కాదు, కొందరు మాత్రం ఖచ్చితంగా ఫ్రాడ్ చేస్తారు. మీరు ఒక 2-3 డేస్ లైవ్ తీసుకుంటే ఇక పేమెంట్ వదిలేసుకోవాల్సిందే. ఓకే, అండ్ మెయిన్ థింగ్, మీరు ఏ డే అయితే షూట్కి వెళ్తున్నారో, ఓకే, యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏ రోజు అయితే షూట్కి వెళ్తున్నారో, సో మ్యాక్స్ టు మ్యాక్స్ అదే రోజు మీ మనీ అనేది విత్డ్రా చేసుకోవడానికి చూడండి. ఓకే, అదే రోజు మీ డబ్బులు అనేవి వాళ్ళ చేతిలో నుండి తీసుకోవడం చేయండి. ఓకే, ఎనీవే వాళ్ళకి ముందే పేమెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఓకే, ఏజెంట్ అన్నప్పుడు వాళ్ళ పేమెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది. సో జూనియర్ ఆర్టిస్ట్లకు మనీ అనేది ఆపొద్దు. సో మీరు ఏం చేస్తారు, వాళ్ళు ఎప్పుడైతే మీ షూట్ నుంచి మీరు బస్సు దిగుతారో, సో అదే మూమెంట్ ఏ విధంగా అయినా టైట్ చేసి వాళ్ళ దగ్గర ఉండే అమౌంట్ అనేది, సో వాళ్ళని అడిగి మీ పేమెంట్ అనేది ఎంతైతే మీకు పేమెంట్ మార్నింగ్ చెప్పారో, సో ఆ పేమెంట్ అనేది తీసుకోండి. సో ప్రెజెంట్ ఉన్న కాస్ట్కి యాజ్ పర్ జూనియర్ ఆర్టిస్ట్కి ప్రెజెంట్ 500 రూపీస్ ఇస్తున్నారు అనమాట. ఓకే, పర్ డేకి 500 రూపీస్ ఇస్తున్నారు. సో మీకు 500 వస్తుందంటే మీ మీద ఉన్న వాళ్ళకు 100 రూపీస్ పోతాయి, అండ్ వాళ్ళ మీద ఉన్న వాళ్ళకు 100 రూపీస్ పోతాయి, అండ్ టోటల్ మీకు 700-800 వస్తాయి. అండ్ ఇదే మన జూనియర్ ఆర్టిస్ట్ కథ అనేది ఇన్ ముంబై అయితే యాజ్ పర్ ఒక జూనియర్ ఆర్టిస్ట్కి ఒక 1000 రూపీస్ వస్తాయి అనమాట. సో ఏ ఏరియా కాస్ట్ ఆ ఏరియా, అండ్ మీకు కూడా చాలానే వస్తాయి. కానీ మీ పైన వాళ్ళు వాళ్ళ కమిషన్స్ ఉంటాయి కదా, సో అన్ని కమిషన్స్ మోన్ మీకు ప్రెజెంట్ చేతికి 500 అంటే వస్తాయి అన్నమాట. సో గాయ్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో వీడియో నచ్చింది అనుకున్నా. సో మీ ఫ్రెండ్స్ ఎవరైతే మూవీస్లో ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ వీడియో ఎంతసేపు చూశారు కదా, థ్యాంక్ యూ ఆల్. అండ్ వీడియోకి లైక్ చేసుకోండి, సో దట్ మన కంటెంట్ చాలా సపోర్ట్ ఉంటుంది, అండ్ మన ఛానల్ కూడా కొంచెం రీచ్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ.